ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక లెజెండ్ని కలవడానికి పోతున్నాం. ఒక లెజెండ్ని కలిసి ఆయన ఇంటర్వ్యూ చేసుకొని వస్తాం. హాయ్ శ్రీదేవి, హౌ ఆర్ యూ? పదండి మనం పోయి ఒక లెజెండ్ని కలిసి వద్దాం. స్టార్ట్ అయ్యామండి, ఇంటి నుంచి వెళ్తున్నాము. అక్కడ అంకుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. మాతో పాటు మీరు కూడా ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మేము గీతానగర్లో ఉంటాం. ఇప్పుడు ఏఎస్ఆర్ నగర్ మీదకి వెళ్ళి మనం సాకేత్కి వెళ్ళాలి. ఇది ఒక హనుమాన్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ దాటి ఇలా వెళ్ళి మనం సాకేత్కి వెళ్ళాలి. సాకేత్ తెలుసు కదా మీకు, ట్విన్ టవర్ ఉంటుంది హైదరాబాద్లో. ద టాలెస్ట్ బిల్డింగ్ ఉండేది, దానికంటే టాలెస్ట్ వచ్చి ఉండొచ్చు. ఆ బిల్డింగ్లో ఉంటారు సారు. వెళ్దాం పదండి. వాళ్ళ ఇంటికి పోతూ పోతూ ఇక్కడ టిఫిన్ చేసాం. ఇడ్లీ ప్లస్ వడ బాగుంది. ఇది బాగుంది. ఒక హౌస్లో ఎంట్రన్స్లో పెద్ద ఎంట్రన్స్ ఉంది, బండ్లు పెట్టుకోవడానికి హాయిగా. లోపల టిఫిన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇడ్లీ అది ఇద్దరం టిఫిన్ తిన్నాం. ఇదేమి హాయిగా టిఫిన్ తిని బయలుదేరాం. ఇంటికి పోయే దానిలో ఒక వరసిద్ధి వినాయకుడు గుడి ఉంది. ఆ గుడి కూడా అలా చూసుకుంటూ వెళ్తాం. గణేష్ మహారాజ్కి జై. ఓం మహాగణాధిపతే ఓం మహాగణాధిపతే వినాయకుడు చూసావా? బాగున్నాడు కదా, చాలా బాగుంటుంది. అండి మన ట్విన్ టవర్స్ సాకేత్ రెసిడెన్సీ. ఇందులో ఈ పెద్ద టవర్లో 17th ఫ్లోర్లో మా ఫ్రెండ్ ఉంటాడు. అదే మన లెజెండ్, కలవబోయే లెజెండ్ ఆ ఇంట్లో ఉంటాడు అనమాట. కింద పడుతున్నాము. ఒకసారి ఎప్పుడు అడుగుదండి అందరిదానా రాఖీ కబు ఏమడిగా అండి? రాఖీ అడిగాక ఇది అడ్వాన్స్గా రాఖీ కూడా కట్టేస్తుంది. మీ అమ్మాయి, నీ పేరేంటి? పేరుగా రోహిత. రాఖీ కూడా కొనేసుకుంది ఈ షాప్లో మంచిగా. రాఖీ ఇది నారాయణ చాట్స్ హాయిగా ఉంటుంది. ఇక్కడ రాఖీ కూడా కొనేస్తాం. మన దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు సాకేత్ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాం. శ్రీదేవి పట్టుకోమ్మా. ఛానల్ చేశారా? తగులుతా ఉంది. ఫోన్ కట్టి వస్తుంది.
1702 విజయ్ కుమార్ సభ వరసాబ్. ఫోన్ చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తాం రోడ్డుకి మనక బెస్ట్ 1702 ఎల్లో లైన్ కన్నా బాబు फर्स्ट में रहते हैं ब्लॉक उधर ही रहता है गाड़ी भी जीते पार्टी ఇప్పుడు మళ్ళీ శ్రీదేవి ది లెజెండ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బిల్డింగ్ ఆ రోజుల్లో. ఇప్పుడు వేరే కొత్త బిల్డింగ్ వచ్చి ఇది 25 floors సాకేత్ బిల్డింగ్, అది 17 floors సాకేత్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో 17th floorలో ఉన్నాడు మా ఫ్రెండ్. రండి ఇటు పోదామా ఇటే పోదామా. టోటల్ 25 floors పైకి వెళ్తున్నాం. మనం 17th floor వెళ్ళాలి. హాయ్, ఇంత పెద్ద లిఫ్ట్ చూసావా? చూడలేదా? మరి చూసారంటే కరెంటు నీళ్ళు నిలిపోయవచ్చు. ఇలా ఇది జిహెచ్ఎల్సీ వాళ్ళది బాగుంది. 17th floor అంటే ఇంకా కొంచెం పడుతుంది. అదే ఈఫిల్ టవర్లో అనుకో 17 floors 17 secondsలో వెళ్ళిపోతుంది. ఏదో అపార్ట్మెంట్ కోసం వాళ్ళు ఏదో పెట్టారు. ఫ్లాట్ మెయింటెనెన్స్ ఛార్జ్ చెల్లించకపోతే కరెంటు నీళ్ళు నిలిపోయవచ్చట. బాగుంది కొత్త రూలు. మెయింటెనెన్స్ కట్టకపోతే కరెంటు నీళ్ళు నిలిపోయవచ్చంట. 17th floor వచ్చేసింది. హీఈస్ ఎ లెజెండ్, హీఈస్ ఎ లెజెండ్, హీఈస్ ఎ లెజెండ్, లెజెండ్. ద లెజెండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. లెజెండ్ ఈజ్ ఆల్వేస్ లెజెండ్ అంటారు. టైమింగ్ ఆయన చూసి మనం నేర్చుకోవాలి. పంక్చువాలిటీ చూడండి, నేను 10కి వస్తానంటే 10కి ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఇస్ బంగ్లా. చూడండి పంక్చువాలిటీ లేదంట. యూట్యూబర్ కరెంట్ వేస్ట్ అవుతుందా? ఇచ్చిపోతా సార్ బిల్లు. రండి కార్లో వస్తారేమో, పార్కింగ్ లో మా సెల్లార్లు పంపిద్దాం అనుకున్నాం. 3 సెల్లు వస్తున్నాయంటే సరే ఎల్లైనా పెట్టేస్తాడు. ఏం కరెక్ట్ గా అసలు ఎంత కరెక్ట్ గా గెస్ట్ చేశారు సార్. మీరు వస్తే చేసి ఫస్ట్ గురు నేనే నేర్పించింది. 38 ఏళ్ళ నుంచి భరిస్తున్నానండి సార్ని. ఇలాగే మాట్లాడతారు ఆయన, కానీ మనసు మాత్రం ఏదైనా చేస్తాడు. ఆ ఐడియా లేదు మీ ఇద్దరికి. సార్ని అంకెల్ని తీసుకెళ్ళి రౌండ్ కొట్టొద్దాము, సైట్ సీయింగ్ పోతాం. మీ పర్సనాలిటీకి మా కార్లు పట్టవు సార్. మీ పర్సనాలిటీకి మా కార్లు పట్టవు. పెద్ద బ్యాగ్ స్పెషల్ చేస్తున్నాడు అని. ఇది ద విజయ్ కుమార్, ద వన్ అండ్ ఓన్లీ లెజెండ్ విజయ్ కుమార్. ఐపీఎం అంటే ఏం తెలుసా మీకు? మీకు తెలియదు కదా. ఇండియన్ పోలీస్ మెడల్. అందరూ వాళ్ళ పక్కన డిగ్రీలు పెట్టుకుంటారు. ఈయన సాధించిన ఇండియన్ పోలీస్ మెడల్ అని ఐపీఎం అని పెట్టుకున్నాడు. ఈయన ఇంటి పేరు సుమేరా 1702. ఈ వినాయకుడు బాగున్నాడు. ఇప్పుడు సాటర్డే బుధవారం పూజ పెడతాం. బాగా 2 రూపాయలు పూజ చేస్తాం వారానికి. డైరీ చూపిస్తే ఉంటుంది అవన్నీ చూపించదు కదా మీకు. సూపర్ ఇల్లు. ఇంట్లో ఎప్పుడు మనకు ఇదే ఉంటుంది. టోటల్ దేవుడు పాటలు అవి ఉంటాయి. సో సీక్రెట్ మీకు రివీల్ చేస్తాను. కొన్ని చెప్తూ ఉంటారు ఆయన. మీకు ముందే ఒక ఐడియా వస్తుందని వెళ్ళి చూపిస్తాను మీకు. ద లెజెండ్. ఇంట్లో ఇలా వాటర్ పడే సౌండ్ వినిపిస్తే చాలా మంచిది అంటారు. మంచిగా చాలా బాగుంది. లైటింగ్తో పాటు వినాయకుడికి
మంచి లైటింగ్, ఈ వర్షం నీళ్ళు సౌండ్ వింటే వంటికి చాలా ఆరోగ్యం అంటారు. ముందు ఇల్లు ఒకసారి చూసేద్దాం మనం. ఈ పూజ గది చాలా ఇంపార్టెంట్ అండి. పూజ గది చాలా బాగుంది. ఇప్పుడు హాయిగా చూడండి, పూజ గది చూడండి, హాయిగా సూపర్ పూజ గది ఇది. చేసి ఇచ్చిన ఫోటో ఇది బాగా సూపర్, చూడండి ఇది ఎట్లా వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. 71 చేసి ఇచ్చాడు నాకు. అంత నీట్గా ఇల్లు మెయింటైన్ చేయడం, ఇంట్లో అన్ని ప్రాపర్గా పెట్టడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక విషయం. చాలా నీట్గా పెట్టుకుంటాను. ఎంత కష్టపడి చేశా, మీరు వస్తున్నారు, మేము వస్తున్నామని ఇల్లు క్లీన్ చేశాడని చెప్తున్నాడు ఆయన. ఇది లేదు సార్, అది లేదంటే ఈ ఫ్లాట్ 17th ఫ్లోర్లో ఉంది. 17th ఫ్లోర్ నుంచి చూస్తే మిగతా ఏరియా అంతా మొత్తం టోటల్గా మీకు అగ్గిపెట్టలా ఉంది. టోటల్ మియాపూర్ అక్కడ ఉన్నాయి 450 వాళ్ళది, అది ఐటీ కంపెనీలో. రెసిడెన్షియల్ ఏరియాలో రెండే. ఈ బిల్డింగ్ యాక్చువల్గా 25 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇందులో ఈయన 17th ఫ్లోర్లో ఉన్నారు, మా లెజెండ్. టోటల్ ఇది రోజు బాల్కనీలో కూర్చొని హాయిగా ట్రైనింగ్. 17th ఫ్లోరే, 70th బ్యాచ్ అంట. 68లో ఆయన జాయిన్ అయ్యాడంట. నేను 66లో పుట్టాను. అంటే చూసుకోండి, నాకు ఆయనకి 22 ఏళ్ళ తేడా. అదే మన ఇది దర్గా ఉంది కదా, మన రోజు దర్గా పోతాం కదా, అదే ఆ దర్గా నుంచి పోతుంటాం కదా, అదే రోడ్ దారి మౌలాలి దర్గా అంటారు కదా. అన్నీ చాలా డెవలప్ అయింది. మేము వచ్చిన ఇదంతా మైదానం ఉంది, ఫ్లాట్స్ కట్టేశారు. ఎప్పుడు 9 years అవుతుంది నేను వచ్చి ఇక్కడ. టోటల్లో చాలా లెజెండ్ అనే వర్డ్ పూర్తిగా వర్తిస్తుంది. ఎందుకంటే అంత క్లీన్ మనిషి, నీట్గా అన్నీ హాయిగా ప్రతిదీ ప్రాపర్గా సర్దుకుని ఇల్లంతా చూడండి ఎంత నీట్గా పెట్టుకోవడం. సూపర్. అసలు నిజంగా అయినా దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకుంది చాలా విషయాలు ఇందేనే, డిసిప్లిన్ నుంచి ఎవ్రీథింగ్. మళ్ళీ ఒకసారి వినాయకుని చూద్దామా. ముందు ఇల్లంతా ఆయన చూపిస్తే కానీ మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం అనమాట. ఇది చూడండి, కిచెన్ అంతా నీట్గా పెట్టుకున్నాడు. ఈయనే వండుకుంటాడు యాక్చువల్గా. మనం ఆయన అడిగి తెలుసుకుందాం, వంటలు చేస్తాడా, ఏమేమి చేస్తాడా ఆయన అడుగుదాం. నాకు తెలిసింది కాబట్టి. ఫ్రెండ్స్, ఈరోజు మనం నా క్లోజ్ ఫ్రెండ్, నేను రైల్వేలో పుట్టినప్పటి నుంచి నాతో ఫ్రెండ్షిప్గా ఉండి ఒక లెజెండ్గా ఈరోజు ఒక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్గా రిటైర్ అయిన విజయ్ కుమార్ గారిని కలుస్తాం. ఆయనతో కలిసి ఆయనతో ముచ్చటించి ఆయన ఎలా ఎదిగారు, ఎలా ఏం చదువుకున్నారు, ఎలా పైకొచ్చారు, ఎలా పిల్లల్ని పెద్ద పెద్ద ప్రయోజకులుగా ఎలా చేశారు, అవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన రియలీ ఏ లెజెండ్ అనే దానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఈయన ఫోటోలు, మెడల్స్ అన్నీ పెట్టాం. సో ఆయన ఈరోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం. కొద్ది క్షణాల్లో మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. లెజెండ్ గారిని పిలుద్దామా? రండి సార్. నేను 1986లో రైల్వేలో జాయిన్ అయ్యాను. అప్పటికే ఆయన సర్వీస్లో ఉన్నారు. ఈజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ అట్ దట్ టైం. సో నేను కూడా అదే ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఆయన నాకు పరిచయం కలిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు ఆయన నాకు మంచి నేస్తం, మంచి దోస్తు. ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను నేర్చుకోని విషయం ఆయన దగ్గర ఏమీ లేదు. అలాంటి ఒక లెజెండ్ నిజంగా ఒక డిసిప్లిన్ కానీ, ఒక పంక్చువాలిటీ కానీ, ఒక పద్ధతి కానీ, ఒక ఆర్గనైజ్డ్గా లివింగ్ చేయడం కానీ, ఇలా చెప్తూ పోతే నేను డిక్షనరీ తీసి వెతుక్కోవాలి ఎన్ని వార్తలు ఉన్నాయి ఆయన గురించి చెప్పడానికని. అందుకని నాకు చిన్న థాట్ వచ్చింది, ఇలాంటి మహా మనిషిని మన యూట్యూబ్లో పరిచయం చేసి మనందరికీ ఇలాంటి డిసిప్లిన్డ్ పర్సన్ హౌ ఈజ్ లివింగ్ హిస్ లైఫ్. ఈజ్ గోయింగ్ టు బి 80 నౌ. సో ఈజ్ గోయింగ్ టు బి షార్ట్లీ. ఇంకొక 10 రోజుల్లో 13th August ఆయన పుట్టినరోజు. ఆ రోజు ఈజ్ గోయింగ్ టు బికమ్ 80. సో 80 yearsలో
హెల్దీగా హాయిగా హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ప్రతి అకేషన్ సెలబ్రేట్ చేస్తాడు. 60 ఇయర్స్ బర్త్డే చేశాడు, 75 ఇయర్స్ బర్త్డే చేశాడు, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేశాడు. సెలబ్రేట్ అంటే ఇంట్లో కేక్ కట్ చేసుకొని మనమే తినడం కాదు, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి బోనాలు కూడా పెట్టాడు అనమాట. అలాంటి ఒక మనిషి విత్ ద పర్సన్స్, మనసున్న మనిషి మనుషులతోనే ఉంటాడని ఒక సేయింగ్ ఉంది. అలా మనసున్న మనిషి మనుషులతోనే ఉంటాడు, మనుషులను కోరుకుంటాడు, మనుషులతో పాటే ఉంటాడు. అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం ఈరోజు కలవబోతున్నాం. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్. వెల్కమ్ ద లెజెండ్. ఈజ్ ఎ లెజెండ్, ఈజ్ ఎ లెజెండ్, లెజెండ్. రండి సార్, ప్లీజ్ కమ్. ఆయన కూడా క్వశ్చన్ ఆన్సర్స్ అన్నట్టు ఆయన కూడా పేపర్ పట్టుకొస్తున్నాడు. పద్ధతి గల మనిషి అన్నాను కదా, ఆయన కూడా పేపర్ పట్టుకొస్తున్నాడు. దగ్గర రండి సార్, రండి, 2 స్టెప్ ఉంటుంది. సార్ విజయ్ కుమార్ గారు నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. 1986 నుంచి అటు 14 ఇటు 38 ఏళ్ళ నా సర్వీస్లో 38 ఏళ్ళు నాతో ఉన్న ఏకైక వ్యక్తి ద వన్ అండ్ ఓన్లీ విజయ్ కుమార్ గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. సార్కి ఒక చిన్న మర్యాద చేసుకుంటారు సార్, ఒక షాల్ కప్పి. మీ గ్రేటెస్ట్ సర్వీస్కి, మీ మహోన్నతమైన మనసున్న వ్యక్తిగా మీరు అందరికీ మంచి హెల్ప్ చేసే మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ మేడం. థ్యాంక్ యూ సార్, సో నైస్ ఆఫ్ యూ. మాకు ఈరోజు మీరు ఇలా టైం ఇచ్చారు మీతో ఇంటర్వ్యూ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రాఖీ కడతావా? అడ్వాన్స్ కట్టేసి మళ్ళీ కుదురుతుందో లేదో. సార్కి రాఖీ కట్టడం అనేది ఒక విషయం. ఎక్కడికి పోతారు సార్? ఎక్కడికి పోరు. నేను కూడా మీ మనసులో మాకు చోటు ఇచ్చారు, అదే మాకు చాలు సార్. ఒక మహా మనిషి మాకు ఉన్నాడు, మేము ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి తలుపు తట్టకుండా కూడా పోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ మాకు మీరు ఇచ్చారు, అదే మాకు కావాలి. అంతకంటే మాకు ఏమవుతుంది. మీ మనసులో మాకు ఎప్పుడు అలా చోటు ఉండాలి. మీలాంటి వాళ్ళు మాకు అండగా దండగా ఉంటేనే మేము ఏదైనా చేయగలము. జీవితంలో మేము చాలా నేర్చుకున్నాం. ఇదో ఇక్కడ రా, రాఖీ పూర్ణిమ వస్తుంది కాబట్టి అడ్వాన్స్గా శ్రీదేవి రాఖీ పూర్ణిమ కట్టేసి కొంచెం ఎదుగుకోండి. ఎస్, జై గణేష్ మహారాజ్కి జై. ఆరోగ్యంగా ఇంకా హ్యాపీగా ఉండాలని, 10 కాలాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్ సోదరి. థ్యాంక్ యూ. కాస్ట్లీ స్వీట్ అందుకు కొద్దిగా అంటున్నాడు కదా. ఈ 10 గ్రాములు 10 రూపాయలు అనుకోండి. తమాషా మందంతా ఇస్తే మరి లైఫ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తామని నిన్న రాత్రి చెప్పాం. సడన్గా అంటే ఇంటర్వ్యూ అంటే పెద్ద ఇంటర్వ్యూ కాదు, మిమ్మల్ని యూట్యూబ్కి పరిచయం చేద్దాం, మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం మిమ్మల్ని. నాకు మహోన్నతమైన వ్యక్తి, ఒక లెజెండ్, నాకు పరిచయస్తుడు, నన్ను అండగా దండగా ఎప్పుడు నా వెంట ఉండి, నాకు చిన్నప్పటి నుంచి 1986లో నేను జాయిన్ అయినప్పటి నుంచి నాతో ఉండి, నాకు ప్రతి స్టేజ్లో నాకు దీవెనలు ఇస్తూ, నాకు పెళ్ళైనప్పుడు నా పెళ్ళికి వచ్చి, మా అబ్బాయిలకి పెళ్ళైనప్పుడు అబ్బాయి పెళ్ళికి కూడా వచ్చి, ఎప్పుడూ మాతో ఉండే మీరు మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దామని ఈరోజు నేను డిసైడ్ చేశాను. అందుకనే ఇలా మిమ్మల్ని నిర్బంధించి ఇలా కూర్చోబెట్టి మీతో ఒక కాసేపు గడుపుదామని వచ్చాను. నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. మీ పేరు సార్, ఫుల్ నేమ్ చెప్పండి. నా పేరు మరసూల్ విజయ్ కుమార్ మొదలియార్. ఓకే, మీ అమ్మ నాన్న పేరు సార్? మై పేరెంట్స్ నేమ్ లేట్ శ్రీ మరసు సిద్ధేశ పెరుమాల్ మొదలియార్. మదర్ వచ్చి మరసు సుగంధవేణి అమ్మాలు. ఓకే, దట్స్ గుడ్, వెరీ గుడ్ సార్. మీ చైల్డ్హుడ్ విశేషాలు చెప్తారా? ఎక్కడ చదువుకున్నారు? నేను 13 ఆగస్ట్ 1945లో తిరుకోలేరు అనే ఒక రిలీజియస్ ప్లేస్లో పుట్టాను. అక్కడ నుంచి
హైదరాబాద్కి వచ్చేసి సెటిల్ అయ్యాము. మా ఫాదరు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా స్టాంప్స్లో ఉన్నందువల్ల ఆయన డిఫరెంట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ పనిచేసినందువల్ల ఆయనతో ఉండి స్కూల్ డేస్ నుంచి హైదరాబాద్ గోషామాల్ దగ్గర సెటిల్ అయిపోయాము అనమాట. నేను ఫస్ట్ నా స్కూల్ డేస్ వచ్చి మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్ అబిట్స్ హైదరాబాద్లో అయింది. నా డిగ్రీ వివేకవర్ధిని కాలేజ్ కోటి హైదరాబాద్లో బీకామ్ చదివాను నేను. అప్పటి నుంచే నాకు కొద్దిగా ఫోర్స్లో చేరాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండింది. ఇది ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో చేరాలని ఒక ఇంట్రెస్ట్ ఉండింది. ఫోర్స్ చెప్పండి. తర్వాత మీరు బేసికలీ ఏం గ్రాడ్యుయేషన్ చేశారా లేకపోతే ఏం చదువుకున్నారు? నేను బీకామ్ చేశానండి. అడ్వాన్స్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్లో బీకామ్ వివేకవర్ధిని కాలేజ్ నుంచి చేశాను. దాని తర్వాత 2 years పార్ట్ టైంగా ఇక్కడ అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. తర్వాత 1969లో ఐ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ రైల్వే కమిషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యి 1969 నవంబర్లో జగజీవన్ రామ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ లక్నోలో ట్రైనింగ్లో 52 వారాలు ట్రైనింగ్ చేశాను. తర్వాత నవంబర్ 1970లో ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా చేసి అవుట్స్టాండింగ్లో వచ్చి అక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేకి నన్ను అలాట్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఫస్ట్ పోస్టింగ్ నాకు కాజీపేట రైల్వే స్టేషన్లో ఇచ్చారు. అక్కడ 1.5 years చేసిన తర్వాత అక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో 35 ఏళ్ళు ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పనిచేసి 31 ఆగస్టు 2005లో భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో నుంచి రిటైర్డ్ అయ్యి మళ్ళీ నా నేటివ్ ప్లేస్ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాను. ఓకే, వండర్ఫుల్ సార్. ఒక్క ముక్కలో మొత్తం మీ జీవిత చరిత్ర అన్నట్టు మీ సర్వీస్ అంతా చెప్పేశారు. చాలా సూపర్గా చెప్పారు. అయితే మీరు ఎస్ఐగా డైరెక్ట్ రిక్రూట్ అంటున్నారు కదా, అంటే మీరు కానిస్టేబుల్గా కాకుండా డైరెక్ట్గా ఎస్ఐ అయ్యారు. బికాజ్ యు ఆర్ గ్రాడ్యుయేట్ కాబట్టి డైరెక్ట్గా ఎస్ఐకి అప్లై చేయొచ్చు కదా, ఆర్పిఎఫ్ కానీ స్టేట్ పోలీస్ అనే ఏదైనా సేమ్ రూల్ అనుకుంటా. సో మీరు ఎస్ఐగా ట్రైనింగ్ పొందారు, 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ చేశారు. తర్వాత ఎస్ఐగా అయిన తర్వాత మళ్ళీ సౌత్ సెంట్రల్కి వచ్చారు. అక్కడ మీకు కాజీపేట రైల్వే స్టేషన్లో మీకు ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. కాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి మీరు ఇన్ఛార్జ్గా ఎస్ఐ ఇన్ఛార్జ్గా దానికి పోస్టింగ్ ఇచ్చారు. కాజీపేట స్టేషన్లో మీరు జాయిన్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైం 71లో జాయిన్ అయ్యేటప్పటికి యూనిఫామ్ వేసుకున్న రోజు చాలా ప్రౌడ్గా ఉండింది. ఫస్ట్ టైం నేను 2 స్టార్లు పెట్టుకొని సబ్ ఇన్స్పెక్టర్గా వేసేటప్పటికి ఒక గర్వంగా ఫీల్ అయ్యాను. ప్లస్ ఒక దేశ సేవ కోసం నేను అంకితం అవుతున్నాను అని మైండ్లో అనుకున్నాను అన్నమాట. వండర్ఫుల్ సార్. ఆ ఫీలింగే ఒక మాతృభూమి కోసం అన్నట్టు ఒక ఆర్మీలో చేరారు. ఆర్పిఎఫ్ కూడా ఇప్పుడు ఆర్మీ, ఇట్స్ ఆల్సో అన్ ఆర్మ్డ్ ఫోర్స్. సో ఆర్మీలో మీరు ఫస్ట్ టైం ఎస్ఐగా జాయిన్ అయ్యారు. ఒక పెద్ద కాజీపేట అనేది చిన్న ఆషామాషి స్టేషన్ కాదు, ఇట్స్ ఎ జంక్షన్లో మీరు ఒక ఇన్స్పెక్టర్గా అక్కడ మీరు టేక్ ఓవర్ చేశారు. వండర్ఫుల్ సార్. మీ కెరీర్ అలా సూపర్గా జాయిన్ అయింది. తర్వాత మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది? మీ మ్యారేజ్? నా మ్యారేజ్ 20వ తారీఖు ఏప్రిల్ 1972లో మద్రాసు నుంచి అమ్మాయి. నేనేమో తెలుగే, నాకు యాక్చువల్గా అరవం రాదు సరిగా ఇప్పటికీ. మా మిస్సెస్ ఏమో కంప్లీట్లీ తమిళియన్. ఆ జమాన్లో షీ వాజ్ స్టెనోగ్రాఫర్. కానీ వచ్చిన తర్వాత 72 ఏప్రిల్లో 20వ తారీఖు నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అప్పటికి సరిగ్గా నాకు పోస్టింగ్ మహారాష్ట్ర జాల్నాలో పోస్టింగ్ అయింది. మహారాష్ట్రకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాజీపేట నుంచి నాకు ఒకటేసారి జాల్నాకి ఇచ్చారు. సో ఆమెకు ఏ భాష వచ్చేది కాదు, అయినా కానీ ఆమె వచ్చేసింది నాతో సంతోషంగా. అంటే ఒక విషయం, ఈ పెళ్ళైన ఇమీడియట్గా మీకు జాల్నా ఎందుకు ఇచ్చారు రైల్వేస్ అంటే, మీరు ఆవిడ మీద డిపెండ్ అవ్వాలి, ఆవిడ మీరు మీద డిపెండ్ అవ్వాలా, ఆవిడకి భాష రాదు, ఏది అడిగినా మిమ్మల్ని అడగాలి, అందులో చాలా అన్యోన్యంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో దేవుడు మిమ్మల్ని జాల్నా పోస్టింగ్ చేశాడు. వెరీ గుడ్, వండర్ఫుల్. మీకు ఎంతమంది పిల్లలు సార్? సన్స్? నాకు 2 కొడుకులు అండి. వాళ్ళిద్దరు కూడా డిగ్రీ పొందేసి వాళ్ళు మ్యారీడ్ and they joined in Indian Air Force. From the beginning they are also interested like their father లాగా వాళ్ళకు ఒక దేశ సేవ చేయాలని ఉంది. నేను ఎన్నోసార్లు అడిగాను, ఫారిన్ పోయి ఏమైనా చదువుకుంటారంటే అవసరం లేదు, మేము ఇండియాలోనే ఉంటామన్నారు. నో దే ఆర్ సీనియర్ ఆఫీసర్స్, గ్రూప్ క్యాప్టెన్ ర్యాంకులు, దట్ ఈస్ ఫుల్ కర్నల్ ర్యాంకులు 2 ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. నాకు 3 మనుమలు, పెద్ద కొడుక్కి 2 కొడుకులు, చిన్నోడికి
ఒక కొడుకు. పెద్ద కొడుకు బీటెక్ చేసేసి బెంగళూరులో స్టార్టప్లో ఏదో చేస్తున్నాడు పనివాడు. ఈ ఇద్దరు పిల్లలు వాళ్ళు 12th క్లాస్లో ఇప్పుడు చదువుతున్నాడు. మా పెద్ద అబ్బాయి ఏమో నాగ్పూర్లో పోస్టింగ్ అయింది, ఈజ్ కమాండింగ్ ఆఫీసర్ దేర్. అండ్ చిన్న అబ్బాయి గాంధీనగర్ మా అహ్మదాబాద్లో ఈజ్ వన్ ఆఫ్ ది కమాండింగ్ ఆఫీసర్స్. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఎలా ఉన్నారంటే కంప్యూటర్లో తయారయ్యారు సార్. ఆ గూగుల్లో మీరు ఒక క్వశ్చన్ అడిగితే టోటల్ చరిత్ర చెప్పేస్తుంది. అలా ఎంత ఫాస్ట్గా అసలు డేట్స్తో సహా ఈ గుర్తుపెట్టుకొని, అదే మీలో నాకు నచ్చిన విషయం. ఎందుకంటే ప్రతిదీ ఒక పద్ధతిగా ఒక ప్రాపర్గా ఆలోచించి చేసే ఒక మహోన్నతమైన వ్యక్తి మీరు. అలా మీ ఇద్దరు అబ్బాయిలు బాగా ప్రయోజకులు అయిపోయి వాళ్ళు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సర్వీస్ చేస్తున్నారు. వండర్ఫుల్ సార్. నిజంగా ఇద్దరు అబ్బాయిల్ని వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్స్లో ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు. మునిమన వాళ్ళు కూడా అందరూ అబ్బాయిలేనా? మళ్ళీ ఆల్ ఆర్ సన్స్? ఇద్దరు అబ్బాయిలే, అమ్మాయిలు లేరు. ఇప్పటికీ అందరూ నన్ను ఒక విధంగా జెలసీగా కూడా ఫీల్ అవుతున్నారు. ఇద్దరు అబ్బాయిలు ఇంత హై ర్యాంకింగ్ వచ్చారు. చదువు మాత్రం నార్మల్ మన రైల్వే స్కూల్, రైల్వే కాలేజీలో చదివారు. వాళ్ళు ఏ మిషన్ స్కూల్లో చదవలేదు, ఏం లేదు. అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేసిన నీ ఫాదర్ స్టెప్లో వాళ్ళు జాయిన్ అయింది. లేదంటే మా పిల్లలందరూ ఏదో ఫారిన్లో పోతామా, ఇంజనీరింగ్ చేద్దామా, డాక్టర్ చేద్దాం అంటారు. కానీ వాళ్ళు స్టూడెంట్ లైఫ్ నుంచి భారత్ స్కౌట్స్, దేర్ ఆల్ ఆల్సో ప్రెసిడెంట్ స్కౌట్స్. నాలాగనే ప్రెసిడెంట్ లెవెల్లో వచ్చారు అందరూ. వావ్, చూసారా ఎంత ప్లాన్డ్గా. అప్పుడే స్కౌట్స్లో కూడా జాయిన్ చేశాడు. పైగా రైల్వే స్కూల్ ఉందంటే చాలామంది రైల్వే స్కూల్లో జాయిన్ చేయరు. కానీ ఆ రోజే రైల్వే స్కూల్ మీద నమ్మకం పెట్టి ఆ రైల్వే స్కూల్లో వాళ్ళిద్దరిని జాయిన్ చేసి ఇద్దరు ఆ రైల్వే స్కూల్ నుంచి ఈయనలాగానే బీకామ్గా వచ్చి, నేను కూడా ఒక బీకామ్ అయినండి. సో ఈయనలాక వాళ్ళు కూడా బీకామ్ చేసి బయటకు వచ్చి పెద్ద కమాండింగ్ ఆఫీసర్ రేంజ్లో ఈరోజు ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ కుమార్ గారు. మీ పిల్లల్ని ఇంత ప్రయోజకులు చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మీ పిల్లలే కాదు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఏజ్ 20. ఈరోజు 58 అంటే 38 ఇయర్స్గా నన్ను కూడా వన్ ఆఫ్ ది యువర్ చైల్డ్ లాగా, మీ అబ్బాయిల లాగా నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ అన్నీ నేర్పిస్తూ అలా నేను ఇంత సక్సెస్ఫుల్ మ్యాన్ అవ్వాలంటే దానికి కారణం మీరే సార్. మీలాంటి వాళ్ళు పెద్దలంతా నా వెనుక ఉంటేనే నేను ఈరోజు ఇంత ముందుగా ఇంత మంచిగా మాట్లాడగలను, ఇంత మంచిగా ప్రజెంట్ చేయగలను అనే ఎప్పుడు నేను అనుకుంటుంటాను. అయితే అలా మీరు మీ పిల్లలు అంతా ప్రయోజకులు అయిపోయారు. ముని మనవాళ్ళు కూడా ఉన్నారు, మనవాళ్ళు కూడా ఉన్నారు. మీ మనవాడు బీటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడా? అవునండి, స్టార్టప్ లో ఉన్నాడు. గ్రేట్ 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 నైస్. వేలూరు ఇంజనీరింగ్ కాలేజ్లో వాడు టాప్ ర్యాంక్లో వచ్చాడు. సేమ్ టైమ్ ఈ పాస్డ్ ఎన్డీఏ ఆల్సో, బట్ ఈ డిక్లైన్డ్ ఎన్డీఏ ఎందుకో దీంట్లో చేరాడు అనమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ గణేష్ ఆల్సో. ఈజ్ టెల్లింగ్ దట్ బికాస్ ఆఫ్ మై మోటివేషన్ యూ కమ్ అప్ టు దిస్ ర్యాంక్. చాలా చాలా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్లి కాకముందే విజయ్ కుమార్ గారు పరిచయం. పెళ్లి కాకముందే పరిచయం అంటే నేను 20 years ఉన్నప్పుడు పరిచయం. అప్పటి నుంచి ప్రతి ఫంక్షన్కి, ప్రతి ఇన్సిడెంట్కి, ప్రతి అకేషన్కి విల్ బీ విత్ మీ ఆల్వేస్. ఈవెన్ మా పిల్లలు ఈయన ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే పుట్టారు కదా, అంటే ఆ తర్వాతనే పెళ్ళయింది. 24 ఏళ్ళకి పెళ్ళయింది. ముగ్గురు ప్రయోజకులు అయ్యారు. పెద్దవాడు మీ అడుగుజాడలో నడిచి మీ ఇంట్లో ఎన్నిసార్లు మేము వచ్చి భోజనం చేసామో, మీ యొక్క ఆ భోజనంలో మీ యొక్క టాలెంట్ అంతా పంపించినట్టున్నారు మాకు. పెద్దవాడు ఇంజనీర్ అయిపోయి, కంప్యూటర్ ఇంజనీర్ అయ్యి అమెరికాలో గూగుల్లో జాబ్ చేస్తున్నాడు. మా అబ్బాయి వాడు కూడా ఎప్పుడు మిమ్మల్ని తలుస్తూనే ఉంటాడు. ఈవెన్ టుడే ఈ విల్ బి రిమెంబరింగ్ అబౌట్ ద విజయ్ కుమార్ అంకుల్ అని. మా అందరికీ ఈయన అంకుల్ అనమాట. సో అలాగే రెండోవాడు ఇంగ్లాండ్లో MBA చేస్తున్నాడు ఇప్పుడు. మూడోవాడు అమెరికాలో ఇప్పుడు టెక్సస్లో ఈఎస్ కంప్లీటెడ్ ఈజ్ MS ఆల్సో. ఈజ్ వర్కింగ్ టెంపరరీ సమ్ జాబ్ అండ్ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ షార్ట్లీ. సో వీళ్ళందరూ, నేనే కాదు మా అబ్బాయిలు కూడా ప్రయోజకులు అయ్యారంటే ఈయన ఒక ఏబుల్ గైడెన్స్, ఏబుల్ సపోర్టు అండ్ ఆల్వేస్ విత్ మీ అన్నట్టు ఒక ఫీలింగ్ ఇచ్చాడు. కాబట్టి మాకు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషం సార్. అలాగే మీరు అడుగు గట్టిగా. దైవభక్తి బాగుందా? చాలా ఉందమ్మా. నాకు స్టూడెంట్ డేస్ నుంచి యాక్చువల్లీ మాకు బాలాజీ వెంకటేశ్వర పెరుమాళది నా కులదైవము. మా మిస్సెస్ వాళ్ళదేమో పళని మురుగరిది. తర్వాత మూడోదేమో యాదగిరిగుట్ట నరసింహస్వామిది. నేను స్టూడెంట్ డేస్ నుంచి నేను బాలాజీ చిక్కడపల్లి గుడికి పోతుంటే ఇప్పటికీ నేను అదే మరి దేవుణ్ణి మోక్తాను. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, నాట్ విత్ ఎనీథింగ్. నేను రేపటి గురించి ఆలోచించాను. ఈరోజు ఈ టెన్షన్ లేకుండా బతికితే చాలా అన్నట్లుగా నా లైఫ్ను గుంజుకొస్తున్నాను అమ్మ. నేను కూడా చాలాసార్లు చూశాను. ఎప్పుడైనా సాటర్డే ఎక్కడ సార్ అంటే గుడిలో ఉన్నాను అంటాడు.
ఆ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఆ చిక్కడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి సాటర్డే ఈయన డెఫినెట్గా వెళ్తాడు. అక్కడ పూజారి వెళ్తాడో లేదో కానీ ఈయన మాత్రం డెఫినెట్గా సాయంత్రం వెళ్ళేసి అక్కడ గుడిలో కాసేపు కూర్చొని అలా దేవుని దండం పెట్టుకుని వస్తారు. నిజంగా చాలా పయస్ మ్యాన్, మంచి దైవభక్తి ఉన్న మనిషి. అలాగే మీ మీ సిబ్లింగ్స్ గురించి చెప్పలేదు సార్. మీ ఎంతమంది అన్నదమ్ముళ్ళు, చెల్లెలు, అక్క చెల్లెలు, వాళ్ళ గురించి కూడా మాట చెప్తే బాగుంటుంది. నాకు ఒక పెద్ద అన్న, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు యంగర్ సిస్టర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ బ్రదర్స్ ఎవరు నో. సిస్టర్స్ మాత్రం ఒక సిస్టర్ ఏమో ఢిల్లీలో ఉంది, ఒక సిస్టర్ ఏమో బెంగళూరులో ఉంది అన్నమాట. సో వాళ్ళు సెటిల్ అయిపోయి మేమందరం 70 పైన దాటిపోయాము. నేను ఇప్పుడు ఇంకో 15 రోజులు నేను 80లో దిగుతాను. సో దేర్ ఆల్ సెటిల్డ్ హ్యాపీలీ. సో వాళ్ళ పేర్లు సార్, మీ సిస్టర్స్ వాళ్ళ పేర్లు? అదే, ఫస్ట్ సిస్టర్ పేరేమో విజయలక్ష్మి, రెండవ సిస్టర్ పేరు భాగ్యలక్ష్మి. విజయలక్ష్మికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో వాడు ఇప్పుడు ఇండియాలో పైలట్ కోర్స్ చేస్తున్నాడు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. వాడు చేరాడు మా వాళ్ళ అబ్బాయి. అది సెకండ్ సిస్టర్ దగ్గర ఒక కూతురు, ఒక కొడుకు. వాళ్ళందరూ బెంగళూరులోనే స్టార్టప్లు ఉన్నాడు. కూతురేమో ఒక కరెస్పాండెన్స్ చేస్తాను, పేపర్ కరెస్పాండెంట్లో సీజ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉందండి. అంటే మీకు మా బ్రదర్ ఏమో ఇస్రోలో ఈ వాజ్ చీఫ్ ఇంజనీర్ శ్రీహరికోట ఇన్ దోస్ డేస్. దట్ ఈస్ అబౌట్ మోర్ దెన్ 40 years బ్యాక్ అంటే. ఈ వాజ్ చీఫ్ ఇంజనీర్ శ్రీహరికోట, అప్పుడు కొత్తగా స్టార్ట్ అయినప్పుడు. అదే మరి మా బ్రదర్ల పెద్ద సిస్టర్ హస్బెండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ నో మోర్. ఈ వాజ్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ చెన్నైలో ఈ వాజ్ వన్ టెక్నీషియన్గా ఉన్నాడు అన్నమాట. అది మీ ఆఫీస్ సర్వీస్ గురించి వస్తే, మీకు ఎస్ఐగా జాయిన్ అయ్యారు కదా, ఇన్స్పెక్టర్ 1 and 2 and 1 ఉంటుంది కదా, ఇన్స్పెక్టర్గా ఎప్పుడు మీకు ప్రమోషన్ వచ్చింది? నేను సబ్ ఇన్స్పెక్టర్గా 15 ఏళ్ళు చేశానండి. 15 years. ఓకే. తర్వాత ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2గా ప్రమోషన్ ఇచ్చారు. అది ఒక 6 ఏళ్ళు చేసిన తర్వాత గ్రేడ్ 1కి ఇచ్చారు. సో మీన్ టైమ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇంటెలిజెన్స్ దాని యూనిఫామ్ కన్నా అప్పటికి. అందువల్ల సో ఇన్స్పెక్టర్ అయ్యేటప్పటికి నేను ఇన్స్పెక్టర్గా ఇంటెలిజెన్స్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి ఆప్ చేశాను. ఆ టైంలో నంబ్యార్ గారు అని ఒక అసిస్టెంట్ సెక్రటరీ కమిషనర్ ఈ టేకన్ ఇంట్రెస్టెడ్లీ. సో ఐ వర్క్డ్ ఫర్ మోర్ దెన్ 25 years ఇన్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. అండ్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్లీ విత్ ఐజీస్ ర్యాంక్తోనే ఇంటరాక్షన్ ఉంటుంది, నాట్ అదర్స్. సో లైక్ దట్ నేను 7 IPS ఆఫీసర్లు, 3 IG డిపార్ట్మెంట్. ఆల్ IPS ఆఫీసర్స్ బికమ్ DGPs ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. లైక్ LJ విక్టర్, రామ్మోహన్ రావు, విజయరామరావు గారు, ఆనందహేమి రెడ్డి, రతన్ గారు, వీళ్ళందరూ IPS ఆఫీసర్. ఆల్ బికమ్ IGs. పోలీస్ అకాడమీలో ప్రిన్సిపల్స్గా ఉన్నారు. డిపార్ట్మెంట్లో నేను ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ టెన్షన్ ఫర్ దిస్ నాక్సిలెట్స్ అటాక్. అప్పుడు చాలా పీక్ టైంలో ఉండింది నాక్సిలెట్స్ అటాకింగ్ స్టేషన్స్, ట్రాక్స్ అన్నిటికీ. సో రౌండ్ ద క్లాక్ ఐ యూస్ టు వర్క్. ఆ టైంలో మా వైఫ్ టేకెన్ ఛాలెంజ్ అండ్ బ్రాట్ అప్ మై బోత్ సన్స్. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు మై వైఫ్ to bring up my children to this level than me. అందులో మీరు చెప్పిన అదే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చింది సార్. అదే నంబియార్ గారి దగ్గర నేను ఫస్ట్ జాయిన్ అయిన కొత్తలో ఆయన దగ్గర స్టెనోగా జాయిన్ అయ్యాను. సారు నేను కలిసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో నేను 4 ఏళ్ళే ఉన్నాను అక్కడ. 4 ఏళ్ళు ఈ టెన్షన్ భరించలేక నేను బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. కాబట్టి ఈయన చెప్పినట్టు ఫోర్స్లో పనిచేయడం అంత ఈజీ కాదు. స్పెసిఫికలీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో పనిచేస్తే వాళ్ళకి ఎప్పటికప్పుడు హయ్యర్ అప్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక అజిటేషన్ జరిగినా, ఒక ధర్నా జరిగినా, ఒక ఏదైనా వేరే యాక్టివిటీ జరిగినా, ఏదైనా కూడా ఇమీడియట్లీ యూ షుడ్ ఇన్ఫార్మ్ టు ద హైయర్ అప్స్. ఈయన హైయర్ అప్స్కి చెప్పాలి, వాళ్ళు రైల్వే బోర్డు ఢిల్లీ లెవెల్కి పంపించారనమాట. కాబట్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం అనేది చాలా కత్తి మీద సాము అంటారు కదా, కత్తి మీద సాము లాంటిది. అలాంటి ఉద్యోగంలో ఈయన ఎన్ని అవార్డులు పొందారో అది కూడా అడుగుదాం ఆయన్ని. ఎన్ని అవార్డులు పొందారు సార్ ఇంటెలిజెన్స్లో మీరు ఉన్నప్పుడు? ఈ టోటల్గా నా లైఫ్లో జనవరి 26, 1999లో నాకు ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ వచ్చిందండి. ఇండియన్ పోలీస్ మెడల్? యా, ఇండియన్ పోలీస్ మెడల్. సూపర్. దెన్ 2000లో రైల్వే వీక్ అవార్డులో
బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నాకు సిల్వర్ మెడల్ అండ్ 1 lakh క్యాష్ ప్రైజ్. దట్ ఈస్ ఒకటే అవార్డు సంవత్సరానికి ఇప్పటికీ. ఆ ఒక్క అవార్డు మొత్తం పోలీస్ ఆఫీసర్లలో సెలెక్ట్ అయిన నేను ఏప్రిల్లో 2000లో సెలెక్ట్ అయ్యాను మేడం. సూపర్. అది కాకుండా ఇక రైల్వే అవార్డ్స్లో జనరల్ మేనేజర్ అవార్డ్స్ 4 వచ్చాయండి. 4 జనరల్ మేనేజర్ జీవితానికి ఒకటి వస్తే చాలా అనుకుంటారు, 4 తీస్తున్నాడు ఈయన. మిగతా వాళ్ళని కొట్టేసి ఈయన కొట్టేశాడు అనమాట. అంటే డిఆర్ఎం అవార్డ్స్ అది ఒక 10 వచ్చి ఉంటాయి. 10 ఏంటి ఏదో కూరగాయలు ఉన్నట్టు చెప్తున్నారు అవార్డ్స్ గురించి. ఇంకా క్యాష్ అవార్డ్స్ అవి లెక్కలు ఉంటాయి. మొత్తంలో 10 ఏళ్ళు కూడా నాది అవుట్ స్టాండింగ్ ఇచ్చారు మా ఐపీఎస్ ఆఫీసర్ నా వర్క్ గురించి. ఒక అడ్వాన్స్ సినిమాకి నా సర్వీస్లో లేదండి. ఎప్పుడో ఒకసారి ఒక మైనర్ ఛార్జ్షీట్ ఒకటేమో వచ్చింది నాకు తెలిసి. అదర్వైజ్ మొత్తం నాది సర్వీస్ అంతా అవుట్ స్టాండింగ్. అది ఒక రికార్డ్ అనుకోవచ్చు. ఒక యూనిఫామ్ బ్రాంచ్ ఆఫీసరు సిన్సియర్గా హార్డ్ వర్కింగ్గా చేశాను కాబట్టి నాకు ఇంత అవుట్ స్టాండింగ్ వచ్చింది. అందరికి ఏదో ఒక చోట ఎక్కడో చోట దెబ్బతింటారు. అదే కదా, మీరు అందుకనే కదా మీరు భువనేశ్వర్కి ఆఫీసర్ అయ్యి వెళ్ళారు కదా. ఆర్పిఎఫ్లో నెక్స్ట్ ర్యాంక్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి భువనేశ్వర్ ట్రాన్స్ఫర్ అయ్యారు కదా ఆన్ ప్రమోషన్. అది కూడా క్లాస్ 1 ఆఫీసర్గా మాకు అప్పుడు ఉండింది. సో ఏ గ్రేడ్ గ్రూప్ ఏ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి అక్కడ పోస్టింగ్ అయింది నాకు. అక్కడ కూడా మంచి పేరు వచ్చింది, లేదని కాదు. అక్కడ కూడా అజిటేషన్స్ అన్నీ చూశాను నేను. నా సర్వీసులో కూడా 2 సార్లు ఫైరింగ్ చేశాను. ఒకసారి ఇక్కడ బలాషా దగ్గర మహారాష్ట్రలో, ఒకసారి ఔరంగాబాద్లో మహారాష్ట్రలో. అది కూడా కాలేజ్ అజిటేషన్ ఉంది. తర్వాత అక్కడ అగ్రికల్చర్ సేత్కారి సగటు అంటారు, అదొక అజిటేషన్. సో ఐ ఫేస్డ్ చాలా ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఈ అజిటేషన్స్ చాలా నాకు పంపించారు ఎక్కడికైనా కానీ ఎప్పుడైనా కానీ. ఏదో ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు చిన్నప్పుడు ఫోటో చూద్దామా? ఒక పక్క బ్లాక్ అండ్ వైట్లో ఆయన చిన్నప్పుడు డిగ్రీ తీసుకున్నప్పుడు ఫోటో. అప్పట్లో కాన్వకేషన్ అది ఇది ఉండేది, అంతా డ్రెస్ వేసుకొని మనం డిగ్రీ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇవ్వడానికి వాళ్ళకి బద్ధకం అయిపోయింది. పక్కదేమో ఆయన ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు కాదు, ఏఎస్సీగా కమిషనర్గా పనిచేసినప్పుడు ఫోటో అన్నమాట. సో విజయ్ కుమార్ గారు, ఇంకా మీ మెడల్స్ గురించి ఒకసారి చెప్పండి, మాకు చూపిస్తే. మేము సివిలియన్స్ కాబట్టి మాకు మీ మెడల్స్ గురించి మాకు తెలియదు. ఈ మెడల్స్ చాలా వరుసగా అంటించారు, ఏవో చెప్పండి మాకు. మొదటి మెడల్ గోల్డ్ మెడల్ అండి. ఇదా సార్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది గోల్డ్ మెడల్. ఇది గోల్డ్ మెడల్. ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటరీ సర్వీస్. ఐపీఎం అంటారు అదేనా? ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటరీ సర్వీస్. జనవరి 26 తారీఖు 1999లో వచ్చింది. అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చేదా సార్? ఇది ఆల్ ఇండియా లెవెల్లో, ఇది ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరిది కలిపి. ఇది ఈ మెడల్ మీకు ఎవరు ఇచ్చారు? అంటే ఎవరు మీకు? ప్రెసిడెంట్ గారు నుంచి వచ్చింది. ఏంటి ఏమంటున్నారు మళ్ళీ చెప్పండి. ప్రెసిడెంట్ వెంకటరామన్ గారు ఇచ్చారా? ప్రెసిడెంట్ వెంకటరామన్ గారు ఇచ్చిన మెడల్ ఇది. ఐపీఎం ఇండియన్ పోలీస్ మెడల్. ఓకే, వెరీ గుడ్. దాని తాలూకు సర్టిఫికేట్ కూడా ఉందా? ఉందండి. ఈయన ఒక మంచి ర్యాక్ వెనక మంచి చూశారు కదా, ర్యాక్లో అన్ని నీట్గా పెట్టుకున్నాడు. నారాయణ అనేది ఉంచండి. ఇది వెంకటనారాయణ అని మన ప్రెసిడెంట్ చేతి నుంచి ఈ ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నారు. వండర్ఫుల్ సార్, నైస్ ఇంటర్వ్యూ ఈరోజు. ఇది రెండవ మెడల్ సార్? రెండవ మెడల్ ఆల్ ఇండియా ఇన్వెస్టిగేషన్లో 1 ఆఫీసర్ అనేది సిల్వర్ మెడల్ ఫ్రమ్ రైల్వే మినిస్టర్ ఇచ్చారు అన్నమాట. అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చే అవార్డు. ఆల్ ఇన్వెస్టిగేషన్ రైట్. ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్స్ లో మీరు అవార్డు ఇచ్చారు. మీకు రైల్వే బోర్డు నుంచి రైల్వే మినిస్టర్ ఇచ్చారు మీకు. అవునండి. ఎవరు ఇచ్చారు అప్పుడు? రైల్వే మినిస్టర్ ఎవరు ఉండే అప్పుడు? నితీష్ కుమార్ గారు. నితీష్ కుమార్ ఓకే, నితీష్ కుమార్ గారు అప్పుడప్పుడు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు. బీహార్ చీఫ్ మినిస్టర్, అప్పట్లో రైల్వే మినిస్టర్. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనే బిరుదు ఇచ్చారనమాట మీకు. అవునండి. వెరీ గుడ్. దానికి అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ చెప్పినట్టు మీరు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ₹1,00,000 క్యాష్ అవార్డు. ₹1,00,000? 1 lakh. వామో, నేను అనవసరంగా వేస్ట్ చేశాను. అప్పట్లో నాకు కూడా చెప్పారు మా సార్, నువ్వు ఎస్ఐ అయిపోవయ్యా అంటే నేను వినలా.
సర్లేండి, అంత ఎవరు ఇంత రాస్తుంటే అంతే వస్తుంది కదా. కానివ్వండి, ఇది మూడోది మెడల్ సార్. వచ్చి రైల్వే జనరల్ మేనేజర్స్ అవార్డ్ అండి. ఓహో. దానిపైన 3 స్టార్లు ఉన్నాయి. అంటే అది 3 సార్లు వచ్చింది ఇండికేషన్ అంట. ఇది మెడల్ కలిపితే 4 సార్లు అయినట్ల మేడం. ఓకే ఓకే, ఇక్కడ 3 స్టార్లు ఉన్నాయంటే 3 సార్లు ఇచ్చారు ఎన్ని మీకు. సార్లు అవార్డు, అదే అవార్డు వస్తే అన్ని సార్లు పెట్టాలి మేడం. అది ప్రొసీజర్. గ్రేట్. గ్రేట్ గ్రేట్. సో లెజెండ్ అనే పదం నేను వాడింది తప్పు కాదంటారు. పర్ఫెక్ట్లీ ఆర్ ఎ లెజెండ్. ఇది 4వ సార్. 4వది మన ఇది 4. ఇండిపెండెంట్ డే పెరేడా? డ్యూటీలో ఉన్నందువల్ల అది ఇచ్చారండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది 4వది. 5వది. 5వది వచ్చి 9 ఏళ్ళ సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి అది ఇచ్చారు. ఓకే. ఇది 6వది. 6వది వచ్చి 150 ఇయర్స్ రైల్వే కంప్లీట్ అయినప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకందరికీ అది రైల్వే మినిస్టరు మెడల్ ఇచ్చారు. వండర్ఫుల్ వండర్ఫుల్. నాకు ఒకటి కూడా రాలేదు ఇందులో. ఎందుకు? మీతో పాటు నేను పనిచేశాను కదా. ఆన్ డ్యూటీలో ఉండాలి కదా ఇచ్చారన్నమాట. చాలా గ్రేట్ అంకుల్ మీరు నిజంగా. ఇన్ని అవార్డ్స్ ఉన్నాయా చూడు. గోల్డ్, సిల్వర్, సర్వీస్. వా, రియల్లీ గ్రేట్. అమ్మ కూడా వేరే క్లోజ్. ఇది ఏంటి సార్? ఇది ఈ వాట్స్ ఈ చిన్న మెడల్స్ ఉంటారండి. దీన్ని డైనింగ్ క్లాస్ అప్పుడు అంటే ఏదైనా ఈవినింగ్స్లో పార్టీస్, విఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళతో ఒక యూనిఫామ్ సపరేట్గా ఉంటుంది, డైనింగ్ మెడల్స్. ఓకే. అప్పుడు ఇది మినియేచర్ మెడల్స్ అంటారు దీన్ని. ఆ మినియేచర్ మెడల్స్ వేసుకొని పోవడం, అది ఒక డెకరేషన్ లాగా షో. ఓకే ఓకే. ఇది అంకుల్ ఇదేదో బాగుంది సార్. ఇది ఇదేం మోడల్? ఇది డైరెక్టర్ జనరల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయన కమాండేషన్ ఇచ్చారండి నాకు. 1997లో ఇది కమాండేషన్ ఇచ్చారు. కమాండేషన్ మెడల్. కమాండేషన్. ఇప్పుడు ఇది రెగ్యులర్ గా ఇస్తున్నారు. ఫస్ట్ తీసుకునేది నేనే, మన సౌత్ సెంట్రల్. ఈ అవార్డు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చి తీసుకుని మీరు ఈ కమాండేషన్ అవార్డ్స్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇస్తున్నారు. రెగ్యులర్ గా ప్రాక్టీస్ గా ఇస్తున్నారు. సంవత్సరానికి ఒకసారా? సంవత్సరం రైల్వే వీక్ టైంలో రైల్వే వీక్ టైంలో ఈ కమాండేషన్ అవార్డు ఇస్తారు ఆర్పిఎఫ్ నుంచి. వండర్ఫుల్ సార్. నెక్స్ట్. ఇది అంకుల్ అయ్యి బాబా, ఇన్ని చిన్న చిన్నగా భలే రంగురంగులుగా ఉన్నాయా రిబ్బన్లు. యూనిఫామ్ లో ఉన్నప్పుడు వర్కింగ్ డ్రెస్ వేసుకునే రిబ్బన్స్ అండి. దీన్ని మెడల్ రిబ్బన్స్ వాళ్ళ. దీని రిబ్బన్స్ ఇంతకుముందు మీరు మెడల్స్ గా చూశారు. అదే మెడల్స్ రిబ్బన్స్. అంటే ఇప్పుడు మెడల్ ఇచ్చిన దానికి రిబ్బన్ కూడా ఇస్తారు. రిబ్బన్. ఆ రిబ్బన్లన్నీ మీ యొక్క దీంట్లో అటాచ్ చేసుకుంటూ పోవాలి. మేము ఎక్కడ పోయినా కానీ బయట పోయిన వాళ్ళకి అఫ్ కోర్స్ ఈ ఆర్మ్ ఫోర్స్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతున్నాడు నేను ఏ ర్యాంకులు ఉన్నానో. 1 2 3 4 5 6 7 8 అంటే ఈ 8 అవార్డులు పెద్ద వాళ్ళకి మీకు ఈ రిబ్బన్ కూడా పెట్టుకోమని ఇచ్చారు. అంటే ఈ రిబ్బన్ ఇట్లా పెట్టుకుంటే మేము ఎంఏ, బీకామ్, బిఎల్, ఎల్ఎల్బి, ఎంఏ, పిహెచ్డి అని రాస్తారు కదా. అట్లా ఈ ఫోర్స్ లో ఉన్న వాళ్ళకి రిబ్బన్ బట్టి చెప్తారన్నమాట వాళ్ళు ఎంత సర్వీస్ ఉంది, ఎన్ని అవార్డులు పొందారు, ఏం సంగతి అని జస్ట్ మెడల్ తో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫోటో మర్చింది అది దాంట్లో ఉంటే చూడండి. ఈ దీంట్లో చూడండి ఇవి రిబ్బన్స్. రిబ్బన్స్ అది. ఓ ఇక్కడ పెట్టారు కదా రిబ్బన్స్. మీ యూనిఫామ్ తో పాటు అన్ని రిబ్బన్స్ పెడితే చూసే వాళ్ళకి అర్థమైపోతుంది మీరు ఏం సాధించారు, ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఏం సంగతి అనేది. సో ఇది మమతా బెనర్జీ అయితే వన్స్ అపాన్ రైల్వే మినిస్టర్. ఈవిడికి ఏమి ఇచ్చారు మీకు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఏమి ఇచ్చారు ఆవిడ మీకు మెడల్? పోలీస్ మెడల్ దానికి ప్రెజెంటేషన్ ఇచ్చారండి ఢిల్లీలో. ఓహో, పోలీస్ మెడల్ ఇచ్చింది వెంకటరామన్ గారు. ఈవిడ పెరేడ్ లో ఇచ్చారు. ప్రెజెంట్ చేశారు అన్నమాట. మీ అబ్బాయిలను ఒకసారి చూద్దామా? మీ 2 అబ్బాయిలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు కదా, వాళ్ళ ఫోటో కూడా మన యూట్యూబర్స్ కి చూపిద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్. నిజంగా నేను ఇలా ఇంటర్వ్యూ చేయడానికి ముందు నాకు కనపడలేదు ఇది ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీ 2 అబ్బాయిలు ఒక తండ్రి ఒక పెద్ద మంచి పోస్ట్ లో ఉంటారేమన్నా, కానీ పిల్లల్ని కూడా అదే పోస్ట్ లో కన్నా ఇంకా గ్రేట్ గా చేశారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. వీళ్ళ పేరు సార్? ఈ కుడి పక్కన ఉన్నాడు పెద్ద అబ్బాయి, అతని పేరు మరసూర్ నిర్మల్ కుమార్. రెండవ వాడు చిన్నవాడు మరసూర్ వినయ్ కుమార్. అంటే ఇతను మర్సూర్ నిర్మల్ కుమార్, ఇతను మర్సూర్ వినయ్ కుమార్. కానీ వాళ్ళకి పెట్టిన ఏంటంటే పెద్దవాడిని దీపక్ అని పిలుస్తాము, చిన్నవాడిని అనిల్ అని పిలుస్తాను. నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను పెరిగాను కదా. మీ ఇంట్లో ఒక పండగ అంటే వీళ్ళ ఇంట్లో ఒక పండగ అంటే మా ఇంట్లో పిల్లి లేవదండి. ముందే చెప్పేస్తాడు రేపు పండగ మా ఇంటికి వచ్చేసి అంటాడు. వాళ్ళ పిల్లలతో పాటు నేను కూడా హాయిగా
భోజనాలు అవి చేసేసుకొని హ్యాపీగా పొద్దున వస్తే రాత్రికే పోతాం, మళ్ళీ టిఫిన్ లంచ్ మరి డిన్నర్ కూడా ఉంటుంది అనమాట. అట్లా ఇది మా పెద్ద అబ్బాయి గ్రాడ్యుయేషన్. ఇది గ్రాడ్యుయేషన్. ఎందుకంటే ఇది పెట్టింది, నువ్వు కూడా అటెండ్ అయ్యావు ఆ టైంలో. Yes. ప్లీజ్ రికలెక్ట్ యువర్ మెమరీ. బాగున్నాడు. మనం 3 రోజులు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ స్టేషన్లో పోయి క్యాంప్ చేసాము. దాంట్లో అప్పుడు మీరు కోటు కోసము తిరిగాము. ఇప్పటికీ నాకు గుర్తు వస్తుంది. 2,000 రూపాయలు రేమండ్ కోటు కోసము నేను నువ్వు ఎంత తిరిగాము. ఇప్పుడు అనుకుంటుంటే కూడా నాకు ఆశ్చర్యం అవుతుంటుంది. ఎంత సింపుల్ గా చెప్పాడు చూడండి. 2,000 కోట్ అంట. ఎప్పట్లో అది, ఎప్పుడు సార్ అది డేట్, ఇయర్? 96 లో నాకు అప్పటి వరకు కోట్ లేదండి. ఇప్పుడంటే ఒక 10 కోట్లు ఉన్నాయి నా దగ్గర. కానీ అంటే ఈ కోట్, వేరింగ్ కోట్ 10 కోట్లు అంటే ఆ కోట్లు కాదు. ఇప్పుడంటే 10 కోట్లు ఉన్నాయి. కానీ అప్పట్లో నాకు కోటే లేదు. నా పెళ్లిలో కూడా నేను సఫారీ కొన్నాను. ఈయన 96లో నా వెనకబడి నువ్వు కోటు కొంటావా అన్నాడు. తర్వాత నువ్వు కోటు కొనాల్సిందే, మా అబ్బాయి పెరడికి రావాల్సిందే, ఇది పాసింగ్ అవుట్ పెరడ్ అంటారు. వీళ్ళకేంటి పక్కన ఏదో 2 అంటించారు, అది పీకితే వాళ్ళు ఆఫీసర్ అయినట్ట. ఆ ఫోటో వచ్చి ఎయిర్ చీఫ్ మాస్టర్ రిటైర్డ్ లతీఫ్ గారు వింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నాడు. అంటే వింగ్స్ అక్కడ ఉన్న బట్ట తీస్తారా, పెడుతున్నారు? తీసేస్తారండి. ఓహో, తీసినప్పుడు లోపల ర్యాంక్ కనపడుతుంది. ర్యాంక్ మీద వైట్ బట్ట మూసి ఉంటారు. వన్స్ విఐపి వచ్చి ఎదురుగా నుంచి వెనక నుంచి పీకేస్తారు అనమాట. ఓకే ఓకే. మేము పెరట్లో ఇవన్నీ చూసాం కానీ మాకు అవేంటో తెలియదు. ఏదో నిలబడ్డారు, షోల్డర్ మీద చేతులు పెట్టారు, ఏంటి వాళ్ళు నొక్కుతున్నారా, వాళ్ళు లేపుతున్నారా తెలియదు. కానీ ఇప్పుడు అర్థమైంది. ఏదైతే అక్కడ ఏముంటుంది ఏమంటారు, మెడల్స్, ఇదే కాదు, ఫ్లాప్స్ తీస్తారు. ఫ్లాప్స్ తీస్తే లోపల ఉన్న కమిషన్డ్ ఆఫీసర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. వండర్ఫుల్. ఇది వండర్ఫుల్. ఓకే. ఇక్కడ ఉండే ఫ్లాప్ మీద బట్ట ఏదైతే ఉంటుందో అది తీసేస్తారు. అది తొలగిస్తే అతను కమిషన్డ్ ఆఫీసర్ అవుతాడు. అదే ఈ దాన్ని ఏమంటారు, మనం వెళ్ళిన దాన్ని పాసింగ్ అవుట్ పీరియడ్కి ఎంత కష్టపెట్టాడండి. అఫ్ కోర్స్ అక్కడ 3 రోజులు బాగా భోజనాలు అవి చేసాము. ఎయిర్ ఫోర్స్ కదా, ఏరోప్లేన్లు, అన్ని ఏరోప్లేన్లు ఎక్కి లోపల ఏరోప్లేన్ ఎలా నడపాలి, గేర్ ఎక్కడ ఉంటుంది, స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది, అన్నీ చూసాం హ్యాపీగా. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఏరోప్లేన్స్. దిండుగల్ ఉంటుంది ఇది యాక్చువల్గా ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. అక్కడికి వెళ్ళి ఆ రోజు అన్ని చూసాము. ఫ్లయింగ్ పాస్, తర్వాత ఇవన్నీ చూసాము. అన్నిటికంటే నాకు నచ్చింది ఒకటేనండి, 3,000 పెట్టి నాకు కోటు కొనిపించాడు. ఇప్పటికీ ఉంది భద్రంగా కోటు. 4+24 28 years చెప్పవచ్చు. అక్కడ పోయిన తర్వాత ముందు పైకెత్తింది టిఫిన్ తినడానికి పోయాడు. మరి మేము వచ్చింది ఎందుకో తినడానికే కదా. ఇప్పుడు ఇంతవరకు ఏం పెట్టలేదు, పెడతాడేమో చూద్దాం. ఎనీవే, దట్స్ వండర్ఫుల్ సార్, సూపర్. మీరు అలా జోక్గా మాట్లాడుతూనే ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, మీరు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. సార్ ఇంకొక విషయం, మీరు మాకు అప్పటి నుంచి నేను ఈ తిండి గురించి, భోజనాల గురించి మర్చిపోయాను. అనవసరంగా మీరు నన్ను గుర్తు చేశారు. ఇప్పుడు చెప్పండి, అసలు మీకు వంట చేయడం వచ్చా? హై క్లాస్ చెఫ్ నేను. హై క్లాస్ చెఫ్ అంటే ఆంటీ ఉండగా చేస్తారా, ఆంటీ లేనప్పుడు చేస్తారా? 2 పూట్ల ఆంటీ చేస్తారండి. హెల్ప్ చేస్తుంటది, ఏది అందిస్తుంటది, లేదా టేస్ట్ చేస్తుంటది, ఉప్పు ఉందా కారం ఉందా అని. అంటే ఆంటీ అన్ని చేసిన తర్వాత మీరు ఉప్పు చూస్తారు, అదే కదా? ఆయన చూస్తుంది, నేను చేస్తుంటే. ఓహో, మీరు చేస్తారు, ఆవిడ చూస్తుంది ఉప్పు కారం. అంకుల్ అన్ని చేసి వెళ్తే ఆంటీ వచ్చి టేస్ట్ చేస్తారు. అదే విధంగా ఉడికిన తర్వాత దెబ్బతుంది. 75వ బర్త్డే ఫోటో అన్నమాట ఇది. అంకుల్ ఆంటీ వాళ్ళది ఫోటో ఇది. 75th బర్త్డే ఎక్కడ ఇచ్చారు సార్? నేను కూడా వచ్చాను దానికి. ప్లేస్ పరివారా? రాధిక పక్కన పరివార్లో పెద్ద గ్రాండ్ గలా చేశారు. ఒక 50 మందిని పిలిచి భోజనం పెట్టారు. బార్బిక్ నేషన్ లో ఈ బర్త్డే సెలబ్రేట్ చేశారు. సో ఆ విధంగా బార్బిక్ నేషన్ లో ఇచ్చారు మాకు 75 సంవత్సరాల బర్త్డేకి పార్టీకి వెళ్ళాం మేమందరము. ఈయన వంటలు బాగా చేస్తారు అనే విషయం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మీకు తెలియాలని అడిగాను. కానీ అయితే ఆంటీని మిస్ అయ్యాము. ఆంటీ గారు ఇక్కడ లేరు. ఇప్పుడు ఆంటీ వాళ్ళ చిన్న కొడుకు దగ్గర ఐ ఆపరేషన్ కోసము అహ్మదాబాద్ గాంధీనగర్ ఉంది, త్వరలో వచ్చేస్తుందండి. ఓకే ఓకే. ఆంటీని వచ్చిన తర్వాత ఆంటీని సెపరేట్ గా ఇంటర్వ్యూ చేస్తాం. ఎందుకంటే మీరు పెట్టే కష్టాలు ఏమైనా ఉంటే, మీరు పెట్టే ఏదో అంటే ఏం లేదు, కష్టాలు అంటే ఏంటి, ఇవాళ మటన్ ఏం చేస్తామంటే ఎర్రగా కాల్చని చెప్పడం, లేదా చికెన్ ఏంటంటే తెల్లగా కబాబ్ చేయమని చెప్పడం, ఇలాంటి ఏమైనా మీరు ఏం కష్టాలు పెట్టారో మేము ఆంటీ దగ్గర కనుక్కుంటాం. అది మీకు చెప్పకుండా మీరు లేనప్పుడు, మీరు బయటికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తాం ఆంటీని. సరే, అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మా మదర్ బతికినప్పుడు కూడా ఈయన గణేష్ గారు కాచిగూడ క్వార్టర్స్ ఉన్నప్పుడు
మూడు రోజులు 4 రోజులు పోయి క్యాంప్ కొట్టేది. ఏమంటే గణేష్ ఇంట్లో బాగా పొద్దుపోతుందిరా నాకు అక్కడ ఉంటానని మా మదరు. సో అట్లా కూడా ఫ్యామిలీ వేలో కూడా మేమంతా చాలా క్లోజ్. నాట్ దట్ డిపార్ట్మెంటల్గా నా అందరిలో పనిచేసింది వేరే, ఫ్యామిలీ వేలో కూడా జాలీగా మా మదర్ కానీ మా బ్రదర్స్ కానీ అందరూ గణేష్ అంటే ఒక ప్రేమ అందరిలో బాగా కూడా. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పవచ్చు దీంట్లో, అఫ్ కోర్స్ టైం పర్మిట్స్. చెప్పండి పర్వాలేదు. మా చిన్న కొడుకు డిగ్రీ చదువుతప్పుడు వీడికి ఏదో కాలుకి ఏదో ప్రేమ వస్తే నాకు చెప్పకుండా మోటార్ సైకిల్ వీళ్ళిద్దరూ గట్కేశ్వర దగ్గర కేపాలకు పోయారు. నేను ఎదుక్కుంటూ కూర్చున్నా, తిరిగి వచ్చేది ఇద్దరు దెబ్బలు తిన్నారు నా చేతులు. అదొకటి వండర్ఫుల్. అయితే మనం మగవాళ్ళము అందరూ వంటలు చేయడం నేర్చుకోవాలి, చూసారా? ఎందుకంటే వంటలు చేయడం ఎందుకు నేర్చుకోవాలంటే ఆవిడ కూర్చోబెట్టి వంట చేయడం కాదు, మనం అడిగిన వెరైటీలు ఆవిడ చేయలేకపోతే మనం అడిగిన వెరైటీ మనమే చేసుకుందాం, మనం చేసుకుని వాళ్ళకు పెడదాం. నచ్చితే తింటారు, లేకపోతే వద్దంటారు, అంతే కదా. ఇప్పుడు మా ఇంట్లో కూడా శ్రీదేవి బాగా వంటలు చేస్తుంది. మీరు ఆల్రెడీ ఛానల్లో చూసారు కదా, యూట్యూబ్ ఛానల్లో బాగా చేస్తుంది వంటలు. ఎవరు వచ్చినా మళ్ళీ వద్దామంటారు, కానీ నేను అకామిడేట్ చేయను, కానీ అదే విషయం. అయితే నాకు నచ్చని కొన్ని చేయకపోవచ్చు, అప్పుడేం చేస్తా, నేనే పోయి వంటింట్లో పోయి చేసేసుకొని నేను తినేసి కావాలంటే కొంచెం టేస్ట్ చేయని చెప్తా. ఆవిడకి ఎటు నచ్చదు, అదే విషయం. మనకు కావాల్సి మనం చేసుకోవాలంటే మనం వంట నేర్చుకోవాలి. ఆ విధంగా విజయ్ కుమార్ గారు కూడా పర్ఫెక్ట్ కుక్ అండి. నేను ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. నేను వెళ్ళేటప్పటికే సగం ఐటమ్స్ టేబుల్ మీద వచ్చేసి ఉంటాయి. ఇది రసము, అది చట్నీ, ఇది పులుసు, అది ఇది అని నాన్ వెజ్ వెరైటీస్ కూడా చాలా బాగా చేస్తారు ఆయన. ఇంకోటి ఏంటంటే ఈయన దగ్గర ఒక మంచి అలవాటు, అంటే మనం అందరూ చేసేది కొత్తదేం కాదు. నిన్న మిగిలింది డబ్బా వేసి డేట్ రాసి పెడతాడు లోపల. మనం వెళ్ళామనుకోండి, నిన్నటి మొన్నటి అవి కూడా పెడతాడు టేస్ట్కి. నేను బాగా చేశానే, కొత్త వెరైటీగా చేశానే. ఆ మనసు, ఇప్పుడు అది నిన్నటిది పెట్టాడా, ఫ్రిడ్జ్లో పెట్టింది పెట్టాడా, ఫ్రెష్గా చేసి పెట్టాడా అని కాదు, పెట్టడం. మనిషి ఎదుటోడికి పెట్టడం, ఆ భోజనం చేయమని చెప్పి అడగడం, వాడికి కావాల్సినంత పెట్టడం, వాడికి కావాల్సిన వెరైటీ లేకపోతే చేసి పెట్టడం. ఈరోజు ఆల్రెడీ చూడండి, ఈయన ఇంత రిటైర్డ్ అయిపోయాడు, ఆంటీ కూడా ఊర్లో లేరు, అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. ఈయన నా కోసం చికెన్ నగ్గెట్స్ ప్యాకెట్ తెచ్చి పెట్టాడు. నేను ఇంటర్వ్యూ అవగానే నేను అది ఫ్రై చేసి ఇస్తాను, తినేసిపో అంటాడు. అలాంటి ఒక మంచి వ్యక్తి మా విజయ్ కుమార్ గారు. ఎమోషన్స్ అయ్యి కదా, 60 అయితే ఎమోషన్స్ వస్తాయి. ఆయన గురించి తలుచుకుంటేనే ఎమోషన్స్ వస్తాయి. కాబట్టి రియలీ ఐఎమ్ సో గ్రేట్, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ లెజెండ్ ఫ్రెండ్ ఇన్ మిస్టర్ విజయ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ యొక్క జీవిత విషయాలు మాతో పంచుకున్నారు. చాలా సంతోషం సార్. చెప్పండి సార్. పర్వాలేదు సార్. మీ జీవిత చరిత్ర, మొన్ననే డ్రామా చేశాను. మా ఆవిడ అడుగుతుంది, మీ ఆటోబయోగ్రఫీ రాస్తానంటే ఆటోబయోగ్రఫీ కాదు, చరిత్రలుగా రాయాలని ఒక డైలాగ్ మొన్న డ్రామాలో చెప్పాను. అలాగే మీ చరిత్ర రాయాలంటే పుటలు సరిపోదు. ఒక పెద్ద బుక్ తీసినా, ఒక లెజెండ్ బుక్ తీయాలంటే చాలా కష్టం. అయినా ఒక పాయింట్ మాత్రం నేను ఐ వాంట్ టు ఆస్క్ యూ అండ్ ఎంక్వైరీ అబౌట్ ఇట్. మీరు రిటైర్ అయ్యి 19 ఏళ్ళు అయింది అన్నారు. ఇక్కడ భువనేశ్వర్లో మీరు అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత మీరు 19 ఏళ్ళు అయింది ఈ రోజుకి. ఈ 19 ఏళ్ళు ఏం చేశారు? ఏమన్నా మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళారా, లేకపోతే ఎలా మీరు హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ వండర్ఫుల్ టైం అని చెప్పి ఒకసారి మాకు ప్రేక్షకులు చెప్తారనుకుంటున్నాను సార్. 2005 ఆగస్టు అంటే సెప్టెంబర్ 2వ తారీఖు వినాయక చవితి రోజు భువనేశ్వర్ నుంచి వచ్చి సఫిల్గూడలో ఒక ఇల్లు కొన్నాము, దాంట్లో ఉన్నాను. 2006లో కంప్లీట్గా ఆ ఇల్లు సెట్ చేయడము, రెస్ట్ చేయడము. అదే టైంలో మా చిన్న అబ్బాయికి పెళ్ళి కుదిరింది. సో ఆ మ్యారేజ్ టైంలోనే ఉండి 2007 వాడికి మార్చి 28వ తారీఖు పెళ్లి చేశాము. అంత మధ్యలోనే ఈ అజైల్ సెక్యూరిటీ అనే ఫోర్స్ ఏజెన్సీలో ఒక ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఆయన సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేశారు, అజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో ఆయన మీట్ అయ్యేటప్పటికి ఆయన ఆఫర్ చేశారు నాతో వచ్చి చేరకూడదా, మీరు ఒక ఎక్స్ సోల్జర్ లాగానే కదా, మీరు పోలీసు నుంచి వచ్చారు, మేము ఫోర్స్ అంటే హ్యాపీలీ యాక్సెప్టెడ్ దట్ జాబ్. ఐ టోల్డ్ హిమ్, నాకు రెమ్యునరేషన్ గురించి కాదు, ఏది కాదండి, సో నాకు టైం పాస్ అవ్వాలి, కొత్తలో హ్యాపీగా ఉన్నవాడిని సడన్గా వస్తే నేను
మెంటల్గా కూడా ప్రిపేర్ కాదంటే జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ విధంగా నేను ఫస్ట్ రాజ్భవన్ రోడ్లో ముందు మా ఆఫీస్ ఉండింది. అది ఇక్కడ జనవరి 17వ తారీఖు పొంగల్ రోజు 2007లో చేరానండి. ఈ రోజు వరకు కూడా ఆ కంపెనీ ఉన్నాను. దాని మీద ఇప్పుడు జనరల్ మేనేజర్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్లో నా స్టేటస్ ఇచ్చారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే చేస్తున్నాను. ఒక 2 ఇయర్స్గా కొద్దిగా ఒళ్ళు బాగాలేనందువల్ల ఆఫీస్ పోవడం లేదు. ఇప్పుడు మా మెయిన్ బ్రాంచ్లో డాక్టర్ విఆర్కే రావు గారు, ఆయన ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పైలట్. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మొత్తం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి అమర్నాథ్ గారు చూసుకుంటున్నారు అన్నమాట. ఆయన చాలా అఫెక్షనేట్గా గైడెన్స్గా ఉండి ఆయన వల్ల ఇన్నేళ్లుగా 17 ఏళ్ళుగా ఒకే కంపెనీలో ఆయన దగ్గర పనిచేస్తున్నానండి. 17 సంవత్సరాలు అంటే 17 ఇయర్స్గా ఈ ఎజైల్ సెక్యూరిటీ ఏజెన్సీ దగ్గర పనిచేశాను. ఇప్పటికీ కన్సల్టెంట్ లాగా ఏదైనా డౌట్లు వస్తే నన్ను అడుగుతున్నారు అన్నమాట. ఈవెన్ ఈ రోజు కూడా ఉన్నాను అన్నమాట. వండర్ఫుల్ వండర్ఫుల్. మీకు ఆయన మీరు 25 ఏళ్ళు వాళ్ళ కంపెనీ అయినప్పుడు ఒక సైటేషన్ ఇచ్చారు నాకు. ఓహో, వాళ్ళ కంపెనీ 25 ఏళ్ళు అయినప్పుడు మీకు సైటేషన్ ఇచ్చారు. 3 ఇయర్స్ బ్యాక్ అయింది అది. కంగ్రాచులేషన్స్ మర్సూర్ విజయ్ కుమార్ ఆన్ కంప్లీటింగ్ 12 ఇయర్స్ విత్. అప్పటికి మీరు 12 ఏళ్ళు అయిపోయింది ఆయన ఉండి. ఓ వండర్ఫుల్, సూపర్. ఈ సర్టిఫికేట్ ఎజైల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారనమాట. అంటే రిటైర్మెంట్ అయినా కూడా ఖాళీ లేకుండా మళ్ళీ. అవునండి, యాక్టివ్ ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులకు బాగా. చైర్మన్ ఎజైల్ గ్రూప్ ఆయన ఇచ్చారనమాట. 25 ఇయర్స్ ఆఫ్ వాళ్ళు కంపెనీ పెట్టి 25 ఇయర్స్కి సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు మీకు ఇచ్చారు. వెరీ గుడ్. అంటే ఇటు గవర్నమెంట్ లో పథకాలు తీసుకోవడమే కాదు, ప్రైవేట్ లో కూడా పథకాలు తీసుకున్నారు. ఇంకా మీకు మిగిలింది ఏం లేదు, అంతా మొత్తం చూశారు, జీవితం అంతా చూశారు. జీవితంలో సాధించాల్సిన అన్ని సాధించేశారు. మీ పిల్లల్ని ప్రయోజకులు చేశారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ, సూపర్ సార్. కానీ అసలు నిజంగా ఎంత గ్రేట్ చూసారా, అన్ని ఇయర్స్ సౌత్ సెంట్రల్ రైల్వేలో సర్వీస్ చేసి మళ్ళీ రిటైర్ అయ్యి ఖాళీగా లేకుండా మళ్ళీ ఇదే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇప్పటికీ కూడా నడవలేను, నేను బయటికి వెళ్ళలేను, ఒంట్లో బాగాలేని దాంట్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానంటే నిజంగా ఈ సార్ని చూసి ఎంత మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. మాకు మీరు సమయం ఇచ్చి మాతో ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఒకసారి హక్ చేసుకుంటాను. అక్కడ హక్ చేసుకుంటే మీలో ఉన్న డిసిప్లిన్ ఇంకా వచ్చేస్తుంది నాలో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీకు ఇంకా చాలా కాలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా అనుకుంటున్నాను. నాకు 1 ఏళ్ళు వస్తే అప్పటికి మీరు వచ్చి ఫ్యామిలీతో వచ్చి నన్ను మళ్ళీ కూడా తీయవచ్చని ఆశపడుతున్నాను. షూర్ సార్, మీరు 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు బతకాలి. మేము మిమ్మల్ని చూస్తూ మీ ఆదర్శంగా మేము బతికేస్తాం. అలా చూస్తూ ఉండండి కిట్టా గణేష్ ఛానల్. ఈ లెజెండరీ ప్రోగ్రామ్ ఇది. ఈయన మా లెజెండ్ నెంబర్ 1 అనమాట. ఈ లెజెండరీ అనేది కొత్త శీర్షికన ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈయనతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇన్ని ఘనకార్యాలు చేసిన, ఇన్ని సర్వీస్ మెడల్స్ తీసుకొని ఇంత సర్వీస్ చేసి పిల్లల్ని ప్రయోజకంగా చేసి ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక నాన్నగా, ఒక తాతగా ఇన్ని రోల్స్లో ఆయన ఫిట్ అయిపోయి ఇండియన్ ఆర్మీ ఫోర్స్లో సూపర్ మ్యాన్ అని చెప్పి ఒక మంచి బిరుదు తెచ్చుకున్న విజయ్ కుమార్ గారిని నా యొక్క లెజెండరీ ప్రోగ్రాంలో ఫస్ట్ పర్సన్గా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అందరూ చివరి వరకు చూశారు కదా, చాలా సంతోషం. ఒక మంచి కమెంట్, జై విజయ్ కుమార్ అని ఒక మంచి కమెంట్ పెడితే ఈ మహామనిషి సంతోషపడతాడు. చూడండి, అప్పుడే ఆయన ఎమోషన్స్ బ్రేక్అవుట్ అయింది, మెల్లగా బయటకు వస్తుంది. ఒక లవ్లీ హస్బెండ్, అది ఫస్ట్ కదా, అది ఫస్ట్ క్యారెక్టర్ కదా. థ్యాంక్ యూ యూట్యూబర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా యొక్క లెజెండరీ కార్యక్రమాన్ని చూసి బాగా ప్రోత్సహించండి. ఇలాంటి లెజెండరీస్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన జీవితంలో మనం సాధించింది ఇంత, కొంతమంది ఇంత సాధించుంటారు, ఇంకా సాధిస్తారు. అలాంటి సాధించిన వాళ్ళని వెతికి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి మీ ముందు ప్రజెంట్ చేయడం అనేది ఈ లెజెండరీస్ అనే ప్రోగ్రాంలో మీరు కిట్టా గణేష్లో చూడవచ్చు. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి మంచి కమెంట్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా శ్రీదేవి ఎంతకైనా మా ఆంటీని చూపించండి అని ఇంకో ఫోటో చూపిస్తుంది, చూడండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్ with another legend.